ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం। ఈ రోజు వార్తలు। అసమర్థ కాంగ్రెస్ సర్కార్పై ఇక సమరమేనని స్థానిక సమస్యలపై ప్రజా ఉద్యమాలు నిర్మించాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపిలు జిల్లా పదాధికారుల సమావేశంలో దిశానిర్దేశం చేశారు। ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అధ్యక్షులు రెడ్డబోయిన గోపి అధ్యక్షతన బీజేపీ జిల్లా స్థాయి పదాధికారుల సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ మరియు వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెన్నమనేని వికాసరావు పాల్గొన్నారు। అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేలా ఉద్యమ కార్యాచరణ రూపొందించి ముందుకు వెళ్లాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించిందన్నారు। రైతు వ్యవసాయ కూలీలు మహిళలు నిరుద్యోగ యువత ఇలా అన్ని వర్గాల ప్రజల సమస్యలపై పోరాడాలని రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీసి ఒత్తిడి తీసుకువచ్చేలా ఆందోళన నిరసనలకు సిద్ధం కావాలని అన్నారు। కోట్లాది మంది భారతీయుల ఆకాంక్షలను నెరవేరుస్తూ అనుక్షణం విలువలతో కూడిన రాజకీయాలు చేస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ పార్టీ ఏప్రిల్ 6న ఆవిర్భావ దినోత్సవం వేడుకలు నిర్వహించుకుందామని పిలుపునిచ్చారు। భారత రాజకీయాల్లో బీజేపీ తీసుకొచ్చిన సంస్కరణలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో గత 10 సంవత్సరాల కాలంలో వికసిత భారత్ దిశగా ప్రయాణిస్తున్న విధానాన్ని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు। ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు అల్లాడి రమేష్, బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుమ్మరి శంకర్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ మేన రాంప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శులు రేగుల మల్లికార్జున్, కరీంనగర్ పార్లమెంటు కో కన్వీనర్ రవీందర్ మరియు దశరథం, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు రాగుల రాజిరెడ్డి, మహిళా మోర్చా అధ్యక్షురాలు పల్లం అన్నపూర్ణ, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు చంటి మహేష్, ఎస్టీ మోర్చా అధ్యక్షుడు కోనేటి సాయిల్, కన్వీనర్లు సిరికొండ శ్రీనివాస్, కో కన్వీనర్ రేగుల సంతోష్, మల్లారెడ్డి మరియు ఉపాధ్యక్షుడు శీలం రాజు, సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్, మాజీ మహిళా మోర్చా అధ్యక్షురాలు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు। ఇవాళ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ గెలిచే ఆవశ్యకత గురించి ప్రజలందరూ కూడా తెలుసుకుంటున్నారు। అటు టీడీపీకి అవకాశం ఇచ్చినారు, బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చినారు, సిపిఐ సిపిఎం ఏఎంఐఎంకి కూడా మొత్తం అవకాశం ఇచ్చినారు, కాంగ్రెస్ తర్వాత టీడీపీకి అవకాశం ఇచ్చినారు, కాంగ్రెస్ టీఆర్ఎస్కి అవకాశం ఇచ్చినారు। కానీ భారతీయ జనతా పార్టీకి ఈసారి అవకాశం ఇచ్చాలని చెప్పి అందరూ కూడా కంకణం కట్టుకొని ఉన్నారు। ఎందుకు చెప్తున్నారంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 15 నెలల నుంచి మనం వాస్తవాలు మాట్లాడుకోవాలి, ఎందుకంటే మీడియా ఉన్నారు కాబట్టి వాస్తవాలు మాట్లాడుకోవాలి। ఇవాళ ఆయన ఏం పట్టినా కూడా, ఏ ఒక్క స్కీమ్ పట్టినా కూడా ఒక దిక్కు ప్రజల దగ్గర నుంచి వ్యతిరేకత మొత్తం కాకుండా హైకమాండ్ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా ఆయన మీద తుపాకులు పెడుతున్నారు। ఒక దిక్కు ఖమ్మం బ్యాచ్, మళ్ళీ ఒక దిక్కు నల్గొండ బ్యాచ్, ఈ 2 బ్యాచ్లు కాంగ్రెస్ పార్టీలో ఉన్న బ్యాచ్లు రేవంత్ రెడ్డి గారిని ధమానానికి నిలబడిస్తారు। ఎందుకంటే అమలు కానీ హామీలు ఏదైతే ఇచ్చినారో, నేను అధికారంలో వచ్చిన తర్వాత మా దగ్గర ఒక అలావుద్దీన్ అద్భుత దీపం ఉంది, మేము 100% ఏంటంటే ఈ యొక్క హామీలన్నీ మొత్తం నెరవేరుస్తామని చెప్పి ఏది పట్టుకుంటే అది డమాలు అనిపిస్తున్నాడు। ఒక దిక్కు ఫార్మా ల్యాండ్ అన్నాడు, ఒక దిక్కు ఫ్యూచర్ సిటీ అన్నాడు, ఒక దిక్కు లగచంగా ల్యాండ్ అన్నాడు, ఇంకో దిక్కు హైడ్రా అన్నాడు। లాస్ట్కి ఇవాళ 400 ఎకరాలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో, అది కూడా ముట్టుకుంటే ఇవాళ ఏ విధంగా తిరగబడ్డారో అటు ప్రభుత్వం తరఫు నుంచి కానివ్వండి, అటు కేంద్ర ప్రభుత్వం తరఫు నుంచి కానివ్వండి, అటు సుప్రీంకోర్టు తరఫు నుంచి ఏ విధంగా పట్టకాలు వస్తుందో మనం అందరం కూడా చూస్తున్నాం। సో ఒక మంచి అవకాశం మనకి ఇప్పుడు రాబోయే కాలంలో ఉంది కనుక మనం మెంబర్షిప్ డ్రైవ్ చేసుకున్నాం, మనం మండల అధ్యక్షుడు కూడా నియమించుకున్నాం, జిల్లా అధ్యక్షుడు నియమించుకున్నాం, రాబోయే కాలంలో ఏంటంటే రాష్ట్ర అధ్యక్షుడు నియమించుకుంటాం, జాతీయ అధ్యక్షుడు కూడా ఈ యొక్క 15 రోజులు అయిపోతుంది। సంస్థాగతంగా మనం 100% గత 15 నెలల నుంచి మనం సంస్థాగతంగా బలోపేతమైన దానికి ఇదంతా పెద్ద నిదర్శనం। ఎందుకంటే మన దగ్గర ఉన్న మెంబర్లు కానివ్వండి, మన దగ్గర ఉన్న మొత్తం సిస్టమ్ కానీ ఎకో సిస్టమ్ అంటారు, ఎకో సిస్టమ్ కానీ ఏ పార్టీలో కూడా లేదు। కాంగ్రెస్ మిత్రుడు అన్నాడు ఒకసారి కొన్ని వచ్చినప్పుడు, చాలామంది అంటే కాంగ్రెస్లో ఉంటారు, ఎందుకంటే డిబేట్లో అవుతున్నాం కాబట్టి వాళ్ళు అంటున్నారు అసలు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లోపలనే మేము అసలు గెలవమని చెప్పి వాళ్ళే చేతులు ఎత్తేసినారు మొన్న గ్రాడ్యుయేట్స్ దాంట్లో। సరే టీచర్స్ దాంట్లో వాళ్ళు ఏంటంటే లేదు, ఎందుకంటే మన దగ్గర ఎంత స్ట్రాంగ్ ఆర్గనైజేషన్ ఉందో, మనకు పదవి ఉన్నా లేకున్నా కూడా కండవా వేసుకొని జెండా పట్టుకొని వాళ్ళ భారత్ మాతాకి జై, భారతీయ జనతా పార్టీ జై అని చెప్పి మనం ముందుకు వెళ్తున్నామంటే ఆ స్ఫూర్తిని చూసి వాళ్ళంటే భయపడుతున్నారు, మనం ఏం చేయకుండా వాళ్ళంటే వాళ్ళంటే భయపడుతున్నారు। బండి సంజయ్ గారు మన ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒకటే మాట చెప్పినాడు టెలికాన్ఫరెన్స్లో,
ఒక్కొక్క పోలింగ్ బూత్ దగ్గర మనం 50 మంది ఉన్నామని చెప్తున్నారు. నేను వచ్చి చూసిన 50 మంది కాదు 60-70 మంది ఉన్నారు. ఎండలో ఉండకుండా పొద్దున్న నుంచి సాయంత్రం అంటే అవతల పార్టీ వాళ్ళతో చూస్తుంటే నన్ను చూసినాను కదా వచ్చినాము అన్ని తీసుకుపోయాడు. ముందర బైక్ ముందర పోసుకుంటా మొత్తం అన్ని పోలింగ్ బూత్స్ చూసినాం. ఒక్క మాటతోటి మనం మన అధ్యక్షుడు అంటే మన జస్ట్ అభ్యర్థి ఆ అభ్యర్థి ఏంటంటే చాలా మంది అసలు చూడలేదు. అయినా కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మనం గెలిపించాలని చెప్పి మనమే మోసుకొని పోయి మనం నిజంగా గెలిపించినాం. వాస్తవాలు మాట్లాడుతున్నాం. అంజిరెడ్డి గారు అంటే చాలా మందికి తెలియదు కానీ భారతీయ జనతా పార్టీ సింబల్ మీద ఒక అభ్యర్థి తెలుసుకున్నాడంటే మనకు ఎంత మోటివేషన్ ఉందో ఎంత స్ఫూర్తి ఉందో దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది. రాబోయే కాలంలో 119 నియోజకవర్గంలో అటు ఓల్డ్ సిటీలో కూడా ఎంఐఎం గజగజ ఆడించే సత్తం కేవలం భారతీయ జనతా పార్టీ. ముదిరాజులు ఐకమత్యంగా ఉండి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలుపొంది రాజ్యాధికార దిశగా ముందుకు సాగుతామన్నారు ముదిరాజు సంఘం రాష్ట్ర నాయకులు నీలం మధు. బీసీడీ నుండి బీసీఏకు మార్చేందుకు ప్రభుత్వంతో తమ వంతు కృషి చేస్తానని ముస్తాబాద్ లో జరిగిన ముదిరాజు మండల ఆత్మీయ సమ్మేళనంలో నీలం మధు పేర్కొన్నారు. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని మాతృశ్రీ గార్డెన్స్ లో ముదిరాజు సంఘం మండల అధ్యక్షులు పిట్ల రామ్ గోపాల్ అధ్యక్షతన ముస్తాబాద్ మండల ముదిరాజ్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండలానికి చెందిన ముదిరాజు కుల బాంధవులు పట్టణ కేంద్రంలో డీజే సౌండ్ల మధ్య భారీ ఆత్మీయ సమ్మేళన ర్యాలీని నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నీలం మధు, రాష్ట్ర ముదిరాజు సంక్షేమ సంఘం అధ్యక్షులు జగన్మోహన్, రాష్ట్ర మాజీ ఫిషరీస్ చైర్మన్ పిట్టల రవీందర్, ముదిరాజు చొక్కాల రాముతో పాటు పలువురు రాష్ట్ర నాయకులు హాజరై ముదిరాజు కుల బాంధవులను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రంలో అత్యధికంగా జనాభా కలిగిన సామాజిక వర్గం ముదిరాజులేనని పేర్కొన్నారు. ముదిరాజులు ఐకమత్యంగా లేకపోవడంతోనే రాజకీయంగా ఆర్థికంగా ఎదగలేక పోతున్నారని అన్నారు. ముదిరాజులు ఏకమైతే ప్రభుత్వాలనే గద్దె దింపవచ్చని వెల్లడించారు. ముదిరాజులు ఐకమత్యంతో ఉంటూ విద్యలో ముందుకు సాగినప్పుడు రాజకీయంగా ఆర్థికంగా ఎదుగుతామని అన్నారు. ఇప్పటికైనా ముదిరాజులు కలిసికట్టుగా ఉండి రానున్న స్థానిక సంస్థలో ఇతర కులాలను కలుపుకుని అన్ని స్థానాలలో అత్యధిక శాతం గెలుపొందాలన్నారు. అప్పుడే రాష్ట్రంలో తమ సత్తాను చాటుకోవచ్చని పేర్కొన్నారు. ముఖ్యంగా ముదిరాజులు అనేక సంవత్సరాలుగా పోరాడుతున్న బీసీడీ నుంచి ఏలోకి మార్చే అంతవరకు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి తమ హక్కులను సాధించుకుందామని నీలం మధు పేర్కొన్నారు. తమ గ్రామాల్లో ఫిషరీస్ లో జరుగుతున్న ఇబ్బందుల పరిష్కారం కోసం తమ వంతు కృషి చేస్తానని మధు వెల్లడించారు. ముదిరాజులు తమలో విభేదాలు పెట్టుకుని విడిపోయినప్పుడు ఇతరులకు లాభాలు జరుగుతున్నాయని ముఖ్యంగా గమనించాలని సూచించారు. ముదిరాజుల హక్కుల సాధన కోసం ప్రతి ఒక్కరం కృషి చేద్దామని ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో సీనియర్ హైకోర్టు న్యాయవాది డిఎల్ పాండు, బీసీ స్టేట్ కన్వీనర్ చెన్నవేణి రాము, డిఎఫ్సిఎస్ ప్రెసిడెంట్ చొప్పరి రామచంద్రం, రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి పరీక్ష హనుమాన్లు, రాజన్న సిరిసిల్ల జిల్లా బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జిల్లా వెంకటస్వామి, ముస్తాబాద్ మండల ముదిరాజు సంఘం ప్రధాన కార్యదర్శి షాడ శ్రీనివాస్, కోశాధికారి రంజాన్ వెంకటేష్, నాయకులు గజ్జరాజు, రంజాన్ నరేష్, ముచ్చల్ల శ్రీనివాస్, గీస భిక్షపతి, గొడుగు శంకర్, గీసా శంకర్, సీనియర్ పాత్రికేయులు కర్నాల భద్రాచలం, వివిధ మండలాల ముద్రా సంఘం అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులు, నాయకులు తదితరులున్నారు. రాజన్న సిరిసిల్లాలో ఉన్నటువంటి నాయకులందరూ తెలంగాణ స్వాతంత్ర పోరాటంలో ఏ విధంగా ఉన్నారో ముదిరాజ్ జాతుల హక్కుల కోసం కూడా పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మేము వెంటనే ఉన్నాం. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు కామారెడ్డి డిక్లరేషన్ చేసిన ప్రకారం వారికి మీరు ఏ విధంగా మన పనిలో ఆ విధంగా మనకు సమాచారం ఇస్తే రాష్ట్రంలో ఏ జిల్లా వచ్చినా లేకుండా మేము 100% వేల సంఖ్యలో రావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ గతంలో చెప్పినట్టు ఎప్పుడు చెప్పినాం ఈ రాష్ట్రంలో బీసీలలో అత్యధిక శాతం ఉన్న జాతి ఏదైనా ఉంటే అంటే అది ముదిరాజ్ జాతి అని చెప్పి చెప్పినాం. ఆ ముదిరాజ్ జాతి మీరు అనుకుంటుండొచ్చు ఈ సిరిసిల్ల జిల్లాలే కాదు యావత్ సౌత్ ఇండియాలోనే మనం తెలంగాణనే కాదు సౌత్ ఇండియాలోనే 2.5 కోట్ల మంది ఉన్న ముదిరాజ్ జాతి కూడా అందరూ చైతన్యం అవుతుండ్రు. ఎంతో కష్టం చేసి ఇదే కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ఉంటుండే కేటీఆర్ ఆయనతో ఫాలో ఉండి కూడా మాకు టికెట్ కావాలని ఎన్నోసార్లు పోరాటం చేసి టికెట్ అడిగితే ప్రగతి భవన్ పిలిచి హరీష్ రావు గారు మన పంట ప్రకాశం పిలిచి మీ దాంట్లో మీ జాతిలో ఎవరిలో కాదు మీ దాంట్లో ఓటు ఎమ్మెల్యే అయ్యేవాడు ఉన్నాడు, మీ దాంట్లో ఎమ్మెల్యే అయ్యే తమ్మున్నాడు ఎవరు చెప్పి అవమానిస్తే ఆ రోజు చెప్పిన అన్నా ఈ రాష్ట్రంలో నీలం మధును అవమానిస్తాను, ఈ జాతిని అవమానిస్తున్నావు,
నువ్వు జాతితో పెట్టుకోదా, మా జాతితోటి డబ్బులు కదా, నువ్వు నీలమ్మకు పడంచేది కాదు, ఈ రాష్ట్రంలో మురాదులు లేవా, ఎక్కడైనా మాకు టికెట్ వేయండి అని చెప్తే ఆ రోజు అవమానిస్తుడు. మీ దగ్గర డబ్బులు లేవని చెప్పాడు. డబ్బులు ముఖ్యం కాదు, డబ్బులు నేను అనుకుంటే ఇదే వేదిక మీదకి వచ్చి ప్రెస్ ముంగట్టు పోయి మాట్లాడితే నా జాతి ఒకరోజు పాల ప్యాకెట్ కొనలేక ఛాయ్ పెట్టుకోకపోతే ఆ పైసలతోటి ఈ రాష్ట్రంలో 10 మంది ఎన్నికలను గెలిపిస్తానని చెప్పిన వ్యక్తికి నీలమ్మ మురాదు. ఆ రోజు అక్కడి నుంచి పడంచెరు నుంచి పిలిస్తే వర్షం వస్తుంది. ఇక్కడ సుమారుగా ఇంచుమించు 16 నెలలు అవుతుంది, ఇక్కడ 16 నెలలు అవుతుంది, వర్షం వస్తుంది. ఇక్కడ నుంచి నాకు అన్న వాళ్ళు అందరూ కూడా ఫోన్ చేసి వీడియో కాల్ లో మాట్లాడుతారు, అన్న నీ టికెట్ కాదే, మన జాతికి టికెట్ వేయలేదు, ఈ సిరిసిల్ల జిల్లాలో ఆయనను ఓడగొట్టి మేము మెజార్టీ తగ్గిస్తామని చెప్పి రాష్ట్రం మొత్తం కూడా ఇక సిరిసిల్ల నుంచి ఆదర్శం తీసుకొని రాష్ట్రం మొత్తం ముదిరాజులు జెండా వచ్చేందుకు కూడా ఈ ముదిరాజ్ జాతిలో పుట్టడం కూడా నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఒక వ్యక్తిని ఒక పరంజం నుంచి పిలిస్తే ఒక వ్యక్తికి మా కొడుకు మా తమ్ముడు అని చెప్పి ఆదర్శంగా తీసుకొని మా బిడ్డలు అన్యాయం జరిగితే, మా జాతికి అన్యాయం జరిగితే మీరు అందరూ నిలబడటానికి కూడా ఈ రాష్ట్ర ముదిరాజ్ జాతి అక్కలకు అన్నలకు అందరూ కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఇంతకుముందు పెద్దలు ఫిషరీస్ దాని గురించి బిడ్డలు చెప్పిండు. ఆ సమస్యలు అదేవిధంగా బీసీఏలకు కూడా టీ నుంచి ఏలకు కావాలని చెప్పి దీర్ఘకాల సమస్య ఉంది. దాని గురించి కూడా బాణాలకు దాని గురించి జడ్జిమెంట్ ఇచ్చిండు. ఎందుకంటే మెదక్ పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయి. సిద్దిపేట గడ్డలో ముఖ్యమంత్రి వర్యులు మాట్లాడేటప్పుడు అది సుప్రీంకోర్టు ఉందన్నాడు. అప్పటికి నాకు బాండాలు ఇచ్చిండు, చెవులో చెప్పినా అది సుప్రీంకోర్టులో లేదన్నా, బీసీ కమిషన్ వేసి బీసీడీ నుంచి ఏలకు చేయాలని చెప్పినా ఖచ్చితంగా చేద్దామని చెప్పిండు. మొన్న కూడా బీసీ కులాలకు, బీసీ కుల సంఘాలకు ఈ రోజు 42% రిజర్వేషన్ ఇచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము. గతంలో కూడా తెలంగాణ ఇచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం. నేను కాంగ్రెస్ ఉన్నా కాబట్టి, ముఖ్యమంత్రి వర్యులతో సన్నిహితంగా ఉన్నా కాబట్టి ఆ రోజు ప్రగతి భవన్ లో, ప్రజాభవన్ లో మీటింగ్ పెట్టి బట్టి విక్రమార్క గారు, ముఖ్యమంత్రి, బీసీ సంఘ నాయకులు ఉంటే కూడా ఆ రోజు జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఇచ్చుకుంటా బీసీడీ నుంచి బీసీఏలకు చేయాలి సార్ అని చెప్పి కూడా ఈ లెటర్ ఇచ్చిన మీ అందరు కూడా చూడొచ్చు. అందరు కూడా ఖచ్చితంగా బీసీఏ నుంచి బీసీడీ నుంచి ఏలకు చేసే బాధ్యత మనం అందరం తీసుకుందాం. ముఖ్యమంత్రి వర్యులు కూడా సానుకూలంగా ఉన్నాడు. దానికి కూడా ఇదే రాజన్న సిరిసిల్ల నుంచి మీరు పాదయాత్ర అంటారు కదా, పాదయాత్ర అవసరం లేదన్నా, నేను ముఖ్యంగా ముఖ్యమంత్రి వర్యుల దగ్గర కూడా ఈ 2-3 రోజులలో పోయి మా జాతి తరపు నుంచి ముఖ్యులం అందరం కూడా నాయకులను, నాయకులను, మేధావులు అందరినీ తీసుకొని సుమారు ఒక 30 నుంచి 50 మంది వస్తామన్నా. మా డిమాండ్ దీర్ఘకాల డిమాండ్ బీసీడీ నుంచి ఏలకు చేస్తానని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ చెప్పారు. అది చేస్తున్నందుకు కూడా మేము కృతజ్ఞత చెప్తున్నాం. అది తొందరగా నిర్వహించాలని చెప్పి మేము అందరం 50 మందిని తీసుకుపోయి అది నిర్వహించుకొని చేపించుకొని బీసీడీ నుంచి ఏలకు చేపించినాక అదే హైదరాబాద్ లో పేరెడ్ గ్రౌండ్ లో 1 లక్ష నుంచి 2 లక్షల మందితో ఓన్లీ ముద్రాలతోటి కృతజ్ఞత సభ పెట్టిస్తా. ఆ సభకు ముఖ్యమంత్రిని పిలిపిస్తాం. అక్కడనే మన కృతజ్ఞత సభ తెప్పించి ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ రాష్ట్రంలో ఇంకా కూడా, ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, మనం ముఖ్యంగా తెలుసుకోవాలి. మనము ముదిరాజులను ప్రతి ఊళ్ళో కూడా ఒక పెద్ద నెలకు ఉంటారు. మనం మిగతా కులాలను, ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను, మైనారిటీలను, సంపన్న వర్గాలను కలుపుకొని అన్ని వర్గాలతో మాట్లాడుకొని ఒకసారి మీకు అవకాశం ఇచ్చినాం, ఒకసారి మాకు అవకాశం ఏంటన్నా అని చెప్పి అన్ని కులాలను కలుపుకొని రాజకీయంగా ఎదగాలని కోరుకుంటున్నా. దానికి కావాల్సిన నా నుంచి ఎలాంటి రాష్ట్రంలో ఎలాంటి ఒకవేళ నేను అధికార పార్టీలో ఉన్నా కాబట్టి అధికార పార్టీలో ఉన్న నాయకులు కూడా ఉంటారు. అవకాశాలు జెడ్పీటీసీలు, ఎంపీపీలు రావాలి కాబట్టి అక్కడ ఉన్న ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారికి, అదేవిధంగా కేకే మహేందర్ రెడ్డి గారికి కూడా చెప్పి మా వాళ్ళకి అవకాశాలు కల్పించాలి. కల్పిస్తే రేపు మీరు మళ్ళీ ఎమ్మెల్యేకి నిలబడేటప్పుడు నేనే వచ్చి మనం ఆ రోజు అడిగితే మాకు జెడ్పీటీసీలు, ఎంపీపీలు మనలకు అన్ని రకాల అండగా ఉన్నారు కాబట్టి మీరు వాళ్ళకి అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి సపోర్ట్ చేయాలని చెప్పి తెలియజేస్తా. ఇంకొకటి కూడా, ఈ జాతిలో కూడా ముఖ్యంగా మన పిల్లల్ని మంచి చదివించాలి, విద్యాలయంలో ఎదిగేయాలి. అదేవిధంగా చదువుకున్నా కూడా రాజకీయ తరగతులు కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ముదిరాజుల ఎమ్మెల్యే అయ్యే క్యాండిడేట్లు చాలా తక్కువ మందిగా కలుస్తున్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రి వర్యులు నాతోటే డైరెక్ట్ ఏమన్నారన్నా, ముఖ్యమంత్రి వర్యులు చెప్పిండు, మీ జాతిలో నాయకత్వం బిల్డప్ చేయండి, నాయకులకి ఎదగండి, అవకాశాలు నెక్స్ట్ సారి మీ మంది అవకాశాలు కల్పిస్తామని చెప్పిండు. ఆ రకంగా మీరు పనిచేసుకోండి. నా నుంచి ఎలాంటి సపోర్ట్ ఉన్నా మీకు ఎప్పుడు ఉంటా. ఎందుకంటే ఆ రోజు
ఒక టికెట్ రాకపోతే రాష్ట్రం మొత్తం నా గురించి లేవటారు. నేను కూడా నా జాతి గురించి, నా జాతికి జరిగితే ఎక్కడ అన్యాయం జరిగినా కూడా ఇలాంటి పెద్దలను అందరూ తీసుకుపోయి ఆ జాతికి బిడ్డలకు అన్యాయం జరగకుండా నేను కాపాడుకుంటాను చెప్తున్నా. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా సన్న బియ్యం పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించిన ఘనత సీఎం రేవంత్ రెడ్డిదే అని గంభీరావుపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కొమిరిశెట్టి విజయ్ అన్నారు. గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేట గ్రామంలో రేషన్ షాపులో సన్న బియ్యం పథకాన్ని తహసీల్దార్ మారుతిరెడ్డి కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ కొమిరిశెట్టి విజయ్ మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అమలు చేయని విధంగా తెలంగాణ రాష్ట్రంలో పేద కుటుంబాలకు సన్నబియ్యం అందజేస్తుందని అన్నారు. ఇక గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో పేదల అభివృద్ధికి కృషి చేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ పాతూరి అంజిరెడ్డి, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు కొమిరిశెట్టి తిరుపతి, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు సతీష్ రెడ్డి, కాంగ్రెస్ ఎస్ఎస్ఎల్ గ్రామ అధ్యక్షుడు కొంపెల్లి ఆంజనేయులు, రేషన్ డీలర్ కొండం ఎల్లం, నాయకులు శెట్టి రవి, బుచ్చల రాజిరెడ్డి, పాతూరి రాజిరెడ్డి, రమేష్ రెడ్డి, సుల్తాని ఎల్లారెడ్డి, బిచ్చల వెంకటరెడ్డి, జీవన్, చంద్రారెడ్డి, గుమ్మడి శ్రీనివాస్, జింక రాజం, లింగయ్య, కొండం బాలయ్య, మేకల శ్రీనివాస్, మంజుల, మొగలాల దేవరాజు గౌడ్ తదితరులు ఉన్నారు. ఈరోజు మన మల్లారెడ్డిపేట గ్రామంలోని సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి హాజరైనటువంటి మన ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన ఎంఆర్ఓ గారికి మరియు చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లు, గ్రామ పెద్దలు మరియు సర్పంచ్, ఉప సర్పంచ్, ఎంపీటీసీలు మరియు గ్రామ ప్రజలు, కార్డుదారులకు ప్రతి ఒక్కరి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంత మంచి అవకాశాన్ని మన ముఖ్యమంత్రి గారు మన తెలంగాణ ప్రాంతంలో ఇది ఫస్ట్ మనకే రావడం వలన మన ప్రజలందరూ గుర్తుంచుకొని తెలంగాణ ప్రభుత్వంలో మన రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి పనికి వారికి ధన్యవాదాలు. మనము మన ప్రజలు, కార్డుదారులందరూ వారిని గుర్తుంచుకొని వారికి ఆశీర్వాదాలు తెలపాలని కోరుకుంటూ, మరియు మన ఈ బియ్యం అనేది మనకి ఇస్తామని హామీ ఇవ్వలేడు మన సార్, అయినా కూడా మనకు ఇది చెప్పకుండా మనకు సర్ప్రైజ్గా పంపడం జరిగింది సన్న బియ్యం అనేది. మన ప్రజలందరూ ఆరోగ్యంగా పౌష్టికాహారం తీసుకోవాలన్న ఉద్దేశంతో పండగ సందర్భంగా మనకు పంపడం జరిగింది. అదే విషయాన్ని ప్రజలందరూ దృష్టిలో పెట్టుకొని మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వాదించాలి అని కోరుకుంటున్నాం. సన్న బియ్యం పంపిణీ కార్యక్రమానికి హాజరైనటువంటి మన గంభీరావుపేట మండల ఏఎంసీ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గారికి మరియు వైస్ చైర్మన్ గారికి మరియు మల్లారెడ్డిపేట గ్రామ మాజీ ప్రజాప్రతినిధులకు మరియు గ్రామ ప్రజలకు మరియు రేషన్ కార్డుదారులందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు మనం భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి మరియు గారు ఉగాది పర్వదినాన పేదలందరికీ మంచి ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో, మంచి పౌష్టిక ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అట్టి కార్యక్రమాన్ని మన మల్లారెడ్డిపేట గ్రామంలో ఈరోజు మనం ప్రారంభించుకుంటున్నాము. మనకు ఈ గ్రామంలో సుమారుగా ఈ రేషన్ షాపులో 560 పీడిఎస్ కార్డులు మరియు ఒక 33 ఏఏవై కార్డులు గలవు. ఇటు దానికి దాదాపు సుమారు 90 క్వింటాల ఆహారం బియ్యం రైస్ అలాట్మెంట్ కలదు. కాబట్టి ఇటు దానిని మన మల్లారెడ్డిపేట గ్రామ కార్డుదారులందరూ కూడా వినియోగించుకోవాలని కోరుచున్నాను. అదేవిధంగా మీకు రేషన్ కార్డులలో ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానీ ఇంకెవరికైనా రేషన్ కార్డు, ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం మళ్ళీ నూతన కార్డులు ఇచ్చే కార్యక్రమం ఉన్నది కాబట్టి మనకు మీకు ఏమైనా మిస్సింగ్ అయినా కానీ, ఎవరైనా మెంబర్స్ కానీ ఏదైనా మిస్ అయినా కానీ, లేకపోతే కార్డు లేకున్నా కూడా మీరు మీ సేవలో దరఖాస్తు చేసుకోగలరు. ఆల్రెడీ దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి అవసరం లేదు, అవి వస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మాకు కార్డు రాలేదు, లేకపోతే మా పేరు లేదు అందులో అని. ఏమన్నా మీరు తప్పిపోయి ఉంటే మాత్రం మీ ప్రజాప్రతినిధుల ద్వారా కానీ, లేదంటే మీ సేవలో కానీ మీరు అప్లై చేసుకుంటే ఇమ్మీడియట్గా వచ్చే ఇది నిరంతర ప్రక్రియ. అది రేషన్ కార్డు ఇవ్వడం అనేది గతంలో లేకుండే, మనకు గత 10 సంవత్సరాలు గత ప్రభుత్వం లేకుండే, కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఇది నిరంతర ప్రక్రియ కాబట్టి మీరు ఎప్పుడైనా కూడా పెట్టుకున్నా కూడా వస్తుంది. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ సన్న బియ్యాన్ని ప్రతి ఒక్కరు కూడా కార్డుదారులందరూ వినియోగించుకోవాలని మరొకసారి నేను తెలియజేస్తున్నాను. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో నూతనంగా నాగార్జున డైరీ మిల్క్ పార్లర్ను సీఈఓ కృష్ణప్రసాద్, సేవ్ మేనేజర్ పరశురాం ప్రారంభించారు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో ఈ రోజు నాగార్జున మిల్క్ పార్లర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2006లో పెద్ద పాపయ్య గల్లీలో పుల్లూరి
ప్రభాకర్ రావు స్థాపించిన నాగార్జున మిల్క్ సంస్థ 1,00,000 మంది పాడి రైతుల కస్టమర్లకు జీవన ఉపాధి కల్పించడమే కాకుండా తెలంగాణలోని నిరుద్యోగులకు మిల్క్ పార్లర్లను స్థాపించుకునే అవకాశాలు కల్పిస్తున్నట్లుగా ఆయన చెప్పారు. ప్రతిరోజు 70,000 లీటర్లు అమ్మకం చేయడం జరుగుతుందని అన్నారు. ఇతర ఏరియాల్లో ఆసక్తి కలవారు మా హెల్ప్ లైన్ నంబర్ను సంప్రదించగలరు. ఇట్టి కార్యక్రమంలో నాగార్జున పాల డైరీ పార్లర్ ఏఎస్ఎం శేఖర్, పార్లర్ నిర్వాహకుడు దేవరాజు మరియు వంశీ మరియు ప్రజాప్రతినిధులు, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. నాణ్యమైన పాలను సేకరించి నాణ్యమైన వాటి పాల ఉత్పత్తులను తయారు చేసి మార్కెట్కి ఇవ్వడం జరుగుతున్నది. అదేవిధంగా ఇప్పుడు కస్టమర్లకు చేరువలో ఉండాలనే ఉద్దేశంతో మా డైరెక్టర్ గారు గణేష్ రావు గారు, ఎండి ప్రభాకర్ రావు గారు, మా మార్కెటింగ్ టీం అంతా కూడా కలిసేసి మేము ఒక పార్లర్ స్ట్రక్చర్ డిజైన్ చేయడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఒక 100 పార్లర్లను పెట్టాము. కస్టమర్లకు నేరుగా కొనడానికి ఇక్కడ తక్కువ ధరకే నాణ్యమైనటువంటి పాల ఉత్పత్తులు, పాలు, పెరుగుతో పాటు వెన్న, కోవా, తర్వాత గులాబ్ జామ్, రకరకాల నెయ్యి, 30 రకాల ఉత్పత్తులు మా దగ్గర ఉన్నాయి. ఇవన్నీ కూడా కస్టమర్లకి ఫ్రెష్ ప్రోడక్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా డైరీని విస్తరిస్తున్నాము కొత్త టెక్నాలజీతో, ఇంకా కొత్త ప్రోడక్ట్స్, ఫ్లేవర్డ్ మిల్క్, దాంట్లో ఇంకా హెల్త్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్ కూడా మేము త్వరలోనే ప్రారంభించబోతున్నాము. వినియోగదారులందరూ కూడా మాకు సహకరించి దీన్ని అభివృద్ధి కొనసాగించినట్టుగా తోడ్పడగలరు. పరశురావు, నేను సేల్స్ మేనేజర్. సార్ చెప్పినట్టు అన్ని రకాల పాలు కాకుండా పాలు ఉత్పత్తులు నాగార్జున తీసుకున్నాం. కార్పొరేట్ కంపెనీల ధీటుగా మేము బై ప్రొడక్ట్స్ కూడా తీసుకున్నాము. ఈ సంవత్సరం 100 పార్లర్లు లక్ష్యంగా పెట్టుకొని పోతున్నాం. తెలంగాణ మొత్తంగా 100 పార్లర్లు ఓపెన్ చేయడానికి మేము దానికి సంబంధించిన ఏర్పాటు తీసుకున్నాం. కస్టమర్లకు మంచి నాణ్యమైన పాలు ఉత్పత్తులు ఇస్తున్నాం. దీనికి కస్టమర్లు కూడా మాకు సహకరించాలని కోరుకుంటున్నాం. తంగళ్లపల్లి మండలం గోపాలరావుపల్లె గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి భారత రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రను తంగళ్లపల్లి మండల కాంగ్రెస్ నాయకులు ప్రారంభించారు. తంగళ్లపల్లి మండలం గోపాలరావుపల్లె, తాడూరు గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పార్టీ జెండా ఎగురవేసి పాదయాత్రను మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ పాదయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ప్రజలకు వివరిస్తూ వాడవాడ నాయకులు పాదయాత్ర నిర్వహించారు. అలాగే గ్రామాల్లో సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలు చేస్తున్నాయని, రాజ్యాంగాన్ని గౌరవిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన సాగిస్తోందని ప్రజలకు వివరిస్తూ పాదయాత్ర చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు జలగం ప్రవీణ్, ఏఎంసీ వైస్ చైర్మన్ నేరళ్ల నరసింగం గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి లింగాల భూపతి, పూర్మాని లింగారెడ్డి, మునిగల రాజు, గుగ్గిల భరత్ గౌడ్, చుక్కా రాజశేఖర్, జూపల్లి రాజేశ్వరరావు, మిరాల శ్రీనివాస్ యాదవ్, కొత్త రవి, ఎగుర్ల ప్రశాంత్, మండల అలాగే గ్రామ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కలిసి తీసుకున్న నిర్ణయం మేరకు చారిత్రాత్మకమైన నిర్ణయం. పేద ప్రజలందరికీ, సామాన్యులందరికీ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సన్న బియ్యం ఇచ్చి వాళ్ళు కూడా అందరితో సమానంగా ఉండాలి, జీవనం కొనసాగించాలని ఒక సదుద్దేశంతో గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు సన్నబియ్య పంపిణీ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. ఈరోజు తెలంగాణ సమాజం అంతా శుభాభినందనలు తెలియజేస్తూ వాళ్ళ సంతోష హర్షధ్వానాలతో రేవంత్ రెడ్డి గారికి బ్రహ్మరథం పడడం జరిగింది. ఎందుకంటే ఈ సన్నబియ్యం ద్వారా తెలంగాణ సమాజంలో ప్రతి ఒక్కరూ సమానమే అంటూ సమాజానికి తెలియజేయడం జరిగింది. ఇది ఒక గొప్ప నిర్ణయం. అలాగే ఏదైతే రేవంత్ రెడ్డి గారి సర్కారు ప్రజాపాలన కొనసాగిస్తున్నాడో, ఎన్నికల హామీలో భాగంగా 6 గ్యారంటీలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు ఏ విధంగా అమలు చేస్తాము, ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తామన్న తరుణంలో ఇప్పటికీ 4 గ్యారంటీలు అమలు చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇదే నెలలో కొత్త రేషన్ కార్డులు జారీ చేయని వారికి రేషన్ కార్డులు జారీ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా వాళ్ళకు కూడా సన్నబియ్యం అదేవిధంగా కృషి చేస్తారు. అలాగే గతంలో ఇందిరమ్మ ఇండ్లు ఏ మాదిరిగా ఇచ్చిరో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరికి అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ పథకం ద్వారా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే రాజీవ్ వికాసం ద్వారా నిరుద్యోగులైన యువతీ యువకులందరికీ చేయూతనిస్తూ వారికి అండగా నిలబడి వారికి ప్రభుత్వం సహాయ నిధి కింద 2 లక్షల నుంచి 4 లక్షల రూపాయలు ఈరోజు వాళ్ళకు ఆర్థిక సహాయం ఇచ్చి వాళ్ళనే కుటీర పరిశ్రమలు నెలకొల్పే విధంగా వాళ్ళని యజమానులు చేసే విధంగా ఈరోజు ప్రభుత్వం ఒక పథకాన్ని తీసుకొచ్చింది. దీన్ని యువతీ యువకులందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి తంగలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుతా ఉన్నా. అలాగే ఏదైతే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, కేంద్రంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు ఎంతో దోపిడీ చేసిందో, ఏ విధంగా నిరక్షితంగా పరిపాలించిందో, కనీసం ఈ 10 సంవత్సరాలలో ఒక కుటుంబానికి
నూతనంగా ఒక రేషన్ కార్డు ఇచ్చిన పాపాన కూడా పోలేదంటే గత పాలకుల వైఫల్యం ఏ విధంగా ఉందో సమాజం ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా రాష్ట్రాన్ని బస్టు పట్టిస్తూ ప్రశ్నించే వారి మీద కేసులు పెట్టుకుంటూ భయభ్రాంతులకు గురి చేసిరు. దానిలో భాగంగానే రాజ్యాంగబద్ధంగా ప్రజలకు కల్పించబడిన సమాన హక్కులు ఏవైతే ఉన్నాయో దాటిని కాలరాస్తున్న తరుణంలో వాళ్ళకు బుద్ధి చెప్పే విధంగా రేవంత్ రెడ్డి గారు అలాగే పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గారి నాయకత్వంలో రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ రాజ్యాంగ విలువలను కాపాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఈరోజు ముందుకు పోతున్న తరుణంలో ప్రతి ఒక్కరూ కృషి చేస్తూ గ్రామాన ప్రతిజ్ఞ చేస్తూ రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం, మా పాలన మేమే కొనసాగించుకుంటామని చెప్పి ఈరోజు అందరూ గ్రామాలు మమేకమై ఈరోజు ముందుకు వస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తూ ఉన్నారు. తప్పకుండా భవిష్యత్తులో రాజ్యాంగాన్ని కాపాడుకొని మా పాలన మేము కొనసాగిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. విద్యార్థులకు ఒత్తిడి లేని విద్యను అందిస్తూ అన్ని రంగాల్లో ఉన్నత శిఖరాలు అధిరోహించేలా తీర్చిదిద్దడమే తమ పాఠశాల ముఖ్య లక్ష్యమని ముస్తాబాద్ నవజ్యోతి ఇంగ్లీష్ మీడియం కరెస్పాండెంట్ కేజే ప్రకాష్ అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో స్థానిక నవజ్యోతి పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు అలరించాయి. పాఠశాల కరెస్పాండెంట్ కేజే ప్రకాష్ అధ్యక్షతన జరిగిన వార్షికోత్సవ సభలో ముందు జ్యోతి ప్రజ్వలన నిర్వహించారు. అనంతరం ఈ సంవత్సరం విద్యలో తమ ప్రతిభను చాటిన విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే పట్టాలను అందించారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధతో చదువుల్లో అగ్రభాగాన నిలుపుతూ సైన్స్ ఎక్స్పో, క్రీడా, సాంస్కృతిక, నేషనల్ ఒలింపియాడ్స్, మహనీయుల పర్వదినాల నిర్వహణ తదితర అన్ని అంశాల్లో అగ్రభాగాన నిలిచేలా నిత్యం ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో చదువుతో పాటు నైపుణ్యాలను, వ్యక్తిత్వ వికాసాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులు ఆల్రౌండర్లుగా ఎదగాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రులు పిల్లలకు ప్రతిరోజు కొంత సమయం కేటాయించి వారితో విద్యాపరమైన, సామాజిక అంశాలపై చర్చించడం ద్వారా వారిలో భయం పోతుందన్నారు. చదువుతో ఆటపాటలు కూడా చాలా అవసరమన్నారు. ప్రతి ఏడాది పాఠశాలలో నిర్వహించే వార్షికోత్సవాలు బడి పట్ల విద్యార్థుల్లో నమ్మకం, విశ్వాసాన్ని నింపుతాయన్నారు. చదువుతో ఆటపాటలు కూడా చాలా అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. మహన్విత శ్రీ మోక్షిత, నిత్యశ్రీ, పర్ణిక, సహస్ర, కేశ్వేయాంశ్, శ్రీతం, ప్యాడ్ కాదు రమేష్ అన్న పోలిస్తా మంచిగా తీరం అనిక, సార్ ఇంకా అందరూ వస్తారు పెద్దమంది. కిండర్ గార్డెన్ ఎడ్యుకేషన్ పూర్తి అయి స్కూల్లోకి అడుగు పెడుతున్న చిన్నారులకు వాళ్ళ సాధించినటువంటి చదువుని గుర్తుంచుకొని వాళ్ళకు యూనివర్సిటీ లెవెల్లో ఎలాగైతే పట్టాలు అందజేస్తారో ఆ రకంగా మన స్కూల్లో వీళ్ళకు ఒక గ్రాడ్యుయేషన్ సెరమనీ చేయడం జరిగింది. పిల్లలు ఇంకా ఉత్సాహంతో చదవాలని వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఈ కార్యక్రమం చేశాము. పిల్లలందరూ చాలా సంతోషపడుతున్నారు. థ్యాంక్ యూ.
పవర్లూమ్ వార్పింగ్ వైపని కార్మికుల సమ్మె 4వ రోజుకు చేరింది. సమ్మెలో భాగంగా బీవై నగర్ నుండి అంబేద్కర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ చౌరస్తా వద్ద పెద్ద ఎత్తున మానవహారం నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముషం రమేష్ మాట్లాడుతూ 4 రోజుల నుండి కార్మికులు కూలీ కొరకు పెద్ద ఎత్తున సమ్మె చేస్తుంటే ప్రజాప్రతినిధులు అధికారుల నుండి ఎలాంటి స్పందన లేదన్నారు. యజమానులకు ఏదైనా సమస్య ఉంటే వెంటనే అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి పరిష్కారం చేస్తున్నారని అన్నారు. యజమానులు పాలిస్టర్ కూలీ తగ్గించి కార్మికులను శ్రమదోపిడీ చేస్తున్న మహిళా సంఘాలకు సంబంధించిన చీరల కూలీ నిర్ణయించకపోయినా కూడా ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదు. ప్రభుత్వం నేత కార్మికుల కోసం ఆదుకుంటామని, వారికి మెరుగైన వేతనం వచ్చే విధంగా ఉపాధి కలిగిస్తామని, చీరలు ఉత్పత్తి చేస్తున్నామని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. కానీ ఆచరణకు వచ్చే వరకు చీరల పథకం యజమానుల జేబులు నింపడానికి తీసుకొచ్చినట్లు కనబడుతోందని అన్నారు. కార్మికులకు కూలీ నిర్ణయించేంత వరకు అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కోడం రమణ, ఎగుమంటి ఎల్లారెడ్డి, అన్నల్ దాస్ గణేష్, సిరిమల సత్యం, కుమ్మరికుంట కిషన్, నక్కా దేవదాస్, వెలిగేటి శ్రీను, ఒగ్గు గణేష్, జగదీష్, గుండు రమేష్, బెజిగం సురేష్, భాష, శ్రీధర్, ఉడత రవి, మచ్చవేణు, ప్రవీణ్, సబ్బని చంద్రకాంత్, సబ్బరి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ పౌరు రాష్ట్ర పిలుపు మేరకు తెలంగాణ వార్పరు వైపని పౌరు వర్కలు ఇక 4వ రోజు సమ్మె చేయడం జరుగుతుంది. అయ్యా ఇప్పుడు నేను చెప్పేది ఒకటే, ఇప్పుడున్న ప్రభుత్వం కావచ్చు, గతమున్న ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే పని లేక గత 2 సంవత్సరాల నుంచి పని లేక కార్మికులు నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము నేతల శ్రేయస్సు మా శ్రేయస్సు అనుకుంటా ఇందిరమ్మ సొసైటీ చీరలు ఇవ్వడం జరిగింది. మరి ఇచ్చినప్పుడు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధికారులు వార్పర్ కానీ వైపర్ కానీ పౌరు వర్కర్ కానీ ఇంత అని చెప్పి కూలీ నిర్ణయించి ఆడటం జరిగింది. కానీ ఇప్పుడున్న అధికారులు మాత్రం ఇప్పుడున్న చీరలకు మాకు సంబంధం లేదు, యజమానులు మీరు ఏమైనా వేసుకొని ఏమని ఇచ్చిందంటే మరి సిరిసిల్ల 70% మాల్ అనేది వచ్చింది. యారని వచ్చినప్పుడు వార్పర్లు బియ్యం పోసినప్పుడు, వైపర్ కార్మికులు బియ్యం ఇప్పినప్పుడు, పౌరు కార్మికులు నేత వేసినప్పుడు కానీ చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ధోరణి ఏముంది అంటే మీరు పొయ్యిలు చేయిలు నెయ్యిలు తర్వాత ఇస్తామంటారు, తర్వాత ఇచ్చేది ఏముండదు. వాళ్ళ లాభాలు అనేది వాళ్ళ సొంత లాభాలకు మలుపుకున్నాకనే మిగతా ఇస్తారు. కాబట్టి మా ఆవేదన మన ఆకలి కేకలను ఇలా 4వ రోజు శాంతియుతంగా నిరసన చేసినప్పుడు దౌర్జన్యంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు మానవారి వినతి జరిగింది. ప్రభుత్వాన్ని ఒక నేతన కార్మికుల ఆవేదనగా ఇప్పుడున్న ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి శ్రీనివాసరావు కావచ్చు, కేకే మహేందర్ రెడ్డి గారికి, అయ్యా మీరు ఓట్లు వచ్చినప్పుడు సిరిసిల్ల వాళ్ళు మాకు వేస్తలేరు మీరు అంటున్నారు. మీరు ఇటువంటి టైంలోనే చర్చలు పిలిచి మీ ఓటు బ్యాంక్ సంపాదించుకోవాలని కూడా మేము ఇక్కడ కోరుతున్నాము. మీరు ఇప్పుడు రానప్పుడు మా చర్చలను సఫలం చేయనప్పుడు మరి ఇటువంటి ఉద్యమాలు చాలా తీవ్రంగా ఉంటాయి. రాబోయే అక్కడ వీళ్ళంత తొందరగా ఇవాళ రేపు చర్చలు పిలిచి మా ఆవేదన అక్కడ కూలి పెంచి నిర్ణయించాలని మేము సిఐటి పక్షాన తెలంగాణ పౌర వర్గ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వ చీరలకు కార్మికులకు ప్రభుత్వకరంగా కూలీ నిర్ణయించి ఇతర సమస్యలు పరిష్కరించాలని గత 4 రోజుల నుంచి నిరవధిక సమ్మె చేపట్టడం జరుగుతూ ఉంది. ఈరోజు 4వ రోజు సమ్మెలో భాగంగా నేతలందరం కూడా మరి సిరిసిల్ల అంబేద్కర్ చౌక్ వద్ద మానవహారం కార్యక్రమం నిర్వహించి మా యొక్క మానాలు కాపాడే నేతన్నల యొక్క సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పి నిరసన వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నేతన్నలకు అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పి ఒకవైపు చెప్తూ మరోవైపు ఏ సమస్యను కూడా పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా వేరుస్తున్నటువంటి పరిస్థితి వల్లనే ఈరోజు నేతన్నలందరూ సిరిసిల్లాలో పనులు బంద్ చేసి సమ్మెలోకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పటికైనా మరి నేతన్నలకు అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పినటువంటి ప్రభుత్వము ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ గారు కావచ్చు, మంత్రులు కావచ్చు, వెంటనే స్పందించి ఇక్కడ ఉన్నటువంటి అధికారుల చేత నేతన్నల సమస్యలు ఏంటి, వాళ్ళ సమస్యలు పరిష్కరించే దిశగా ఆలోచించాలని మీ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఒకవైపు ఏమో నేతన్నల పట్ల ఉంటున్నామని చెప్పి మరోవైపు ఇక్కడ సమ్మె చేస్తున్నటువంటి కార్మికుల మీద, కార్మిక సంఘ నాయకుల మీద పోలీసుల నిర్బంధం పెట్టి అక్రమ అరెస్టులు చేయించడము మరి ఇది అన్యాయము. రాబోయే రోజుల్లో మరి ఈ రకంగా వివరిస్తే మాత్రము ఈ అక్రమ అరెస్టులకు మేము భయపడము. ఉద్యమాలను ఇంకా తీవ్రతరం చేసి అయినా మా హక్కులు సాధించే విధంగా డిమాండ్లు నెరవేరే వరకు కూడా ఈ సమస్య కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా వెంటనే చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలని చెప్పి మేము కార్మికుల పక్షాన డిమాండ్ చేయడం జరుగుతాం. ప్రజలకు సన్నబియ్యం అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి అన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముస్తాబాద్ మండలం మోహినికుంట, చిప్పలపల్లి, కొండాపూర్, గూడెంలలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేస్తున్న సన్నబియ్యాన్ని రేషన్ షాపుల్లో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం పేద మధ్యతరగతి కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని వారు కూడా సన్నబియ్యం కడుపు నిండా తినాలనే ఉద్దేశంతో ఎన్నికల్లో హామీ ఇవ్వకుండా సన్నబియ్యాన్ని పంపిణీ చేయడం గర్వించదగ్గ విషయమన్నారు. గతంలో పంపిణీ చేసిన దొడ్డు బియ్యం వల్ల పేద మధ్యతరగతి ప్రజలకు అన్నం ముద్దలుగా అవటం వల్ల
తినడానికి ఇబ్బంది పడేవారన్నారు. దాంతో ఆ బియ్యం పక్కదారి పట్టి మధ్యలో దళారులు లబ్ధి పొందారన్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పోర్తుగల్ మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి రాణి నరసింహులు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చిట్నేని అంజన్రావు, కొండాపూర్ కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు గంతరాజు, పోర్తుగల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ క్యారం రాజు, మాజీ వైస్ చైర్మన్ బొందుగుల దేవిరెడ్డి, మోహినికుంట గ్రామశాఖ అధ్యక్షులు బండి లక్ష్మీపతి, సీనియర్ నాయకులు ఎల్లాగౌడ్, రాజనర్సు, మెరుగు సతీష్, పోషమ్మల అనిత, పల్లాటి సుధాకర్, మంద నవీన్, చిల్లం స్వామి, వారల దేవయ్య, విష్ణు, తాజా మాజీ సర్పంచ్ యారటి కరుణాకర్, మండల ప్రధాన కార్యదర్శి వంగమోహన్ రెడ్డి, సీనియర్ నాయకులు తాటిపల్లి పద్మారెడ్డి, వట్టిమల రాజేశం, గంత సాయి కుమార్, యారటి భరత్, యారతి మహేష్, భాను తదితరులు పాల్గొన్నారు. మరియు పేదలు, మహిళలు అందరూ రేవంత్ అన్న నాయకత్వంలో ఈ బియ్యం తీసుకొని హర్షం వ్యక్తం చేసి రేవంత్ అన్నకు మరియు కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలపడం జరిగింది. చిన్న సన్నకార్యాన్ని కాకుండా బడుగు బలహీన వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ, పేదల తరఫున ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి కేవలం ఏ పార్టీ అయితే ఏ ఒక్క పార్టీ కూడా పేదల గురించి ఆలోచించేది, కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రం నిరుపేదల గురించి ఆలోచించే పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. ఈరోజు చాలా చారిత్రక నిర్ణయాలు రేవంత్ అన్న ఆధ్వర్యంలో తీసుకుంటున్నారు. ఈరోజు ముస్తాబాద్ మండలం కొండాపూర్ గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్య కార్యక్రమంకి ముఖ్యంగా హాజరైన గ్రామశాఖ అధ్యక్షులు గంధరాజు, కాంగ్రెస్ అంటేనే సంక్షేమం, కాంగ్రెస్ అంటేనే అభివృద్ధి, అభివృద్ధి సంక్షేమము రెండు జోడెద్దుల మాదిరిగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం దూసుకుపోతుంది. దీనికి ముఖ్య కారణం మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. వారికి మా కొండాపూర్ గ్రామస్తుల తరఫున మరియు మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారికి, మండల అధ్యక్షులు ఎల్లబాలరెడ్డి గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఏ ఒక్క కుటుంబమైనా లబ్ధి చెందుతుంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం. ఈరోజు ప్రత్యక్షంగా చూసినట్టయితే డైలీ లబ్ధి పొందేది ఫ్రీ బస్, రెండవది నెలకు లబ్ధి పొందేది కరెంట్ బిల్లు, అదే 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి లబ్ధి పొందేది సబ్సిడీ గ్యాసు. అదేవిధంగా నెలకు కూడా ఇంకా సంక్షేమం అందుతలేదు అని రేవంత్ రెడ్డి గారు ఈ సన్నబియ్యం కార్యక్రమం కూడా నెలకు పేదలు ధనికులు తినే సన్నబియ్యాన్ని కూడా ప్రతి బీద వాళ్ళు సన్నబియ్యం తినాలనే ఉద్దేశంతో మొన్న ఉగాది రోజు ఈ పథకం ప్రారంభం చేయడం జరిగింది. దీనికి గ్రామ ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నాం. జై కాంగ్రెస్. ముస్తాబాద్ మండలంలోని మోహిన్కుంట గ్రామంలో మరి రేషన్ షాప్ ద్వారా పేద ప్రజలకు సన్న బియ్యము ఇచ్చే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. మరి ప్రతి పేదవాడు కూడా ఇవాళ ఉగాదికో, సంక్రాంతికో, దీపావళికో మరి సన్న బియ్యం తెచ్చుకొని పండుగ చేసుకునేటువంటి కార్యక్రమం ఉండే. కానీ ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మరి పేదవాళ్ళ గురించి ఆలోచన చేసింది. దొడ్డు బియ్యము ద్వారా వాళ్ళకు ముద్ద దిగుతలేదు. మరి దళారులకే ఈ దొడ్డు బియ్యం అమ్మితే మళ్ళీ రైస్ మిల్కి పోయి రీసైక్లింగ్ అయ్యి మళ్ళీ రేషన్ షాప్లకే వస్తున్నాయి. దీని ద్వారా పేద ప్రజలను అడ్డు విరుస్తుంది ఈ దళారీ వ్యవస్థ అని చెప్పి, రైస్ మిల్ వ్యవస్థ అని చెప్పి మరి సన్న బియ్యం అందియాలి. ప్రతి పేదవాడు కూడా ప్రతిరోజు పండుగ చేసుకునే విధంగా సన్న బియ్యం అందించాలనేటువంటి ఒక ఉద్దేశంతో మరి ఈ ప్రభుత్వం ఎన్నికల్లో మాట ఇవ్వకుండా ఆలోచన చేసింది. పేదవానికి కడుపుని అన్నం పెట్టాలి, సన్న బియ్యం ఇవ్వాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో మరి ఇలా ఈ కార్యక్రమాన్ని తీసుకుంది. మరి గత ప్రభుత్వాలు దొడ్డు బియ్యం ఇస్తే మరి దళారులకే సొంతమైన కానీ పేద ప్రజలకు అందలేదు. మరి అవి ఇడ్లీలకు, దోశలకు పనికొస్తుండే కానీ ఆ బియ్యం ముద్ద దిగేది కాదు. చారు ఉంటే గరం అన్నంలా అంటే చారు ఉంటే దిగేది కానీ పేద ప్రజలు మధ్యాహ్నం తినాలంటే అన్నాన్ని తినే పరిస్థితి లేదు.
మరి ఇలా రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసి ప్రతి పేదవాడు కూడా కడుపు నిండా తినే విధంగా ప్రతి వ్యక్తికి కూడా 6 కిలోల సన్నబియ్యం అందిస్తున్నందుకు కూడా మేము మండల ప్రజాపక్షాన మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన కూడా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో వేణుగోపాల స్వామి దేవాలయ కమిటీ శివరామకృష్ణ భజన మండలి ఆధ్వర్యంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ब्राह्मणे वसन्ते तस्मात् ब्राह्मणेभ्यो वेद विद्यो दिवे दिवे नमः सूर्यान्नाश्लेलङ्कीर्तये एतदेवता प्रेणाति ओम सतस्महवे पुरुहूतः पुरुषो सनः प्रजायै हरेश्वमृणेन्द्रमानो दीदिशोमापरादाः येन सपत्ना अपते भवन्तीन्द्राग्निभ्यामवबाधामहेतान् वसवो रुद्रा आदित्य उपस्फुरन्वाग्रं चैत्रारमधराजमक्रन् अर्वाञ्चमिन्द्रममुतो हवामहे योगो जिद्दनजिदश्वजिद्यः इमं नो यज्ञे पुरन्दराभ्यां नमः अरुन्धती वसिष्ठाभ्यां नमः सीतारामाभ्यां नमः मातृदेवो भव रुक्मिणी सत्यभामा समेत श्री वेणुगोपाल स्वामिने नमः पितृदेवो भव आचार्य देवो भव अद्भुतन मोर्चन उद्रन मधुत्रन वमन नसीद्रन नौटिकेजन मुद्रवन मदमोद्रन मदकरन वातन मोर्चन मम धर्म पुरुषोत्तमन मधुर्चन नारसिंहन वदन वचन उपेंद्रन हरे नमः संयोगम भूम भुवः महामहि सत्यम ओम तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ज्योतिर्समृतं ब्रह्मवोद्भवः सुवरो शुभ ओम पृथिव्यां शुभाभ्यां शुभे शुभनिमङ्गलमुहूर्ते अत्र पृथिव्यां जन्मोत्तिभ्य भरतवर्षे भरतखण्डे वीरो दक्षिणदिग्भागे श्रीशैलात्मयदिशे कृष्णवेण्यां गोदावरीयोर्मध्ये श्री वेणुगोपाल स्वामी देवालये समस्तदेवताः. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.